హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? విజయవాడ పున్నమి ఘాట్లో ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో అయోధ్య రాముల వారి దేవాలయం సెట్టింగ్ వేశారు. చూద్దాం రండి. ఇప్పుడు మనం పున్నమి ఘాట్లో ఉన్న ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాము. చూద్దాం రండి. ఈ ఎగ్జిబిషన్లో మొత్తం 3 రకాలు ఉన్నాయి. 1 అయోధ్య రామ మందిరం, 2 టైటానిక్ షిప్, 3 లండన్ బ్రిడ్జి. ఈ 3 అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ చూద్దాం రండి. ఆ ఎదురుగా టైటానిక్ షిప్ సెట్టింగ్ వేశారు. దాని పక్కనే అయోధ్య రాముల వారి గుడి దేవాలయం సెట్టింగ్ వేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ముందు టికెట్ తీసుకుందాం. ఈరోజు సండే, ఫిబ్రవరి 1వ తారీఖు. జనం చాలామంది వచ్చారు. ఇంకా నెల రోజులు ఉంటుందంట ఈ సెట్టింగు, ఈ ఎగ్జిబిషను. దూరం నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ 100 రూపాయలు తీసుకున్నారు. 3టికి కలిపి ఈ టికెట్ అని అంట. లోపలికి వెళ్ళి దేవాలయం చూద్దారండి. నేనైతే ఇంతవరకు అయోధ్య రామ మందిరం చూడలేదు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చూడండి మీరు కూడా. అయోధ్య రామ మందిరం ఇలాగే ఉంటుందేమో. టీవీలో చూడటమే తప్పితే నేనైతే వెళ్ళలేదు. చూడండి, చాలా బాగుంది కదా. ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. చూడండి, చాలా బాగుంది విగ్రహం. చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు, చాలామంది వీడియోలు తీసుకుంటున్నారు. స్తంభాలు చూడండి, అచ్చం అలాగే ఉన్నాయి కదా, అయోధ్య రామ మందిరంలో అలాగే ఉన్నాయి స్తంభాలు. ఇది సెట్టింగ్ అని కాదు కానీ చాలా బాగుంది. ఈ స్తంభాలు కానీ, ఈ గుడి లోపల కానీ ఫ్యామిలీస్ వచ్చి చాలా బాగా చూడొచ్చు. ఈ ఎగ్జిబిషన్లో ఈ అయోధ్య రాముల వారి దేవాలయాన్ని చూడండి మీరు కూడా. చాలా బాగుంది కదా. నేను కాసేపు ఏమీ మాట్లాడను, మంచి మ్యూజిక్ పెడతాను, చూడండి. అది చూడటానికి వచ్చింది. ఎదురుగా చూశారు కదా రాముల వారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుంది. ఈ గర్భగుడి కూడా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది విగ్రహం కూడా. ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. రాముల వారి విగ్రహాన్ని కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. విజయవాడలో వాళ్ళైనా కానీ వేరే ఊళ్ళైనా కానీ వచ్చి దర్శించుకోండి. చాలా బాగుంది. బాలరాముల వారి విగ్రహం ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఉంటుందంట.
అచ్చం గుళ్ళో ఉన్నట్టే ఉంది, బాగుంది కదా. గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లైటింగ్ చూడండి, గుడి మొత్తం లైటింగ్ చాలా బాగుంది. ఈ రాముల వారి విగ్రహం దగ్గర కూడా చాలామంది ఫోటోలు దిగుతున్నారు. రామ మందిరం పక్కనే ఈ ఫోటో ఎగ్జిబిషన్ లాగా ఫోటోలు పెట్టారు. అసలు సూపర్గా ఉన్నాయి ఫోటోలు. ఇలా ఒక సైడ్ నుంచి చూస్తుంటే అచ్చం దేవాలయం లాగే ఉంది, సెట్ వేసినట్టుగా ఏం లేదు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యానర్లు అసలు చాలా బాగున్నాయి. చూడండి మీరు కూడా, రాముల వారి, ఆంజనేయ స్వామి, సీతాదేవి చాలా బాగున్నాయి బ్యానర్లు. ఇంకా రామ మందిరం అయిపోయింది, చూసాము. టైటానిక్ షిప్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెక్కతో తయారు చేసిన ఈ గదులు లాంటి, ఈ తలుపులు లాంటి, ఇవి మొత్తం బ్యానర్తో సెట్ చేశారు. అయితే బాగుంది, ఇది కూడా టైటానిక్ షిప్ కూడా బాగుంది. అచ్చం టైటానిక్ షిప్లో ఇలాగ ఉంటుందంట. టైటానిక్ షిప్ లోపల ఇది పెద్ద హాలు. ఈ హాల్లోనే కుర్చీలు వేశారు, సోఫాలు, కుర్చీలు. అందరూ ఆ కుర్చీలో కూర్చొని ఫోటోలు దిగుతున్నారు. పెద్ద పెద్ద దర్వాజా తలుపులు ఉన్నాయి, అసలు అచ్చం ఒరిజినల్ లాగా ఉన్నాయి. ఈ హాల్ కూడా చాలా బాగుంది. అది ఎదురుగా చూడండి, అక్కడ కుర్చీలు వేశారు, సోఫాల కుర్చీలు. నిజంగా టైటానిక్ షిప్లో ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఇక్కడ పెద్ద మెట్లు ఉన్నాయి చూడండి, మెట్ల దగ్గర చాలామంది ఫోటోలు దిగుతున్నారు. మీరు చూస్తున్న ఈ చుట్టూరు మొత్తం గ్రాఫిక్సే. బాగానే ఉంది ఈ టైటానిక్ షిప్ లోపల కూడా.
నా వెనకాల ఉన్న ఈ చిన్న పడవ చూడండి, ఇక్కడ ఫోటోలు దిగడానికి బాగుంది. చాలామంది ఫోటోలు దిగుతున్నారు. టైటానిక్ షిప్ అయిపోయి లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. లండన్ బ్రిడ్జిని కూడా చూద్దాం పదండి. ఈ బ్రిడ్జి లండన్లో ఉంటుందంట. సేమ్ అలాగే వేశారు సెట్. లండన్లో స్ట్రీట్స్ ఎలా ఉంటాయో, ఆ సందు గొంతులు మొత్తం ఎలా ఉంటాయో మొత్తం క్లియర్గా ఇక్కడ బ్యానర్లు కట్టారు. చూడండి మీరు కూడా. లండన్లో వీధుల్లో తిరుగుతుంటే ఎలా ఉంటుందో అటు ఇటు షాపులు ఎదురుగా చిన్న రోడ్డు, దానికి కుర్చీలు వేశారు. ఆ కుర్చీలో కూర్చున్నారు జనాలు. భలే ఉంది ఈ ఏరియా మొత్తం. అచ్చం లండన్లో ఉన్నట్టుగా ఉంది. నా వెనకాల పాతకాలం టెలిఫోన్ బూత్ ఉంది. అందరూ వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఆ టెలిఫోన్ బూత్లో పాతకాలం ఫోన్ కూడా ఉంది. చూడండి, కొన్ని అచ్చం షాపులు లాగే ఉన్నాయి. ఈ షాపులు ఎదురుగా చిన్న ఇనుప కుర్చీలు, ఆ కుర్చీలో కూర్చొని చాలామంది ఫోటోలు దిగుతున్నారు. అవి కుర్చీలు కాదు, సోఫాలు లాగా సెట్ చేశారు కూర్చోడానికి. 3-4 కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి, మంచు పర్వతాల లాగా ఉంది. ఫోటోలు దిగడానికి బాగుంది ఇక్కడ. ఫోటోలు దిగే వాళ్ళకి మంచి మంచి లొకేషన్స్ ఫోటోలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. టైటానిక్ షిప్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిబిషన్లోకి వచ్చాం. ఇక్కడ అన్నీ ఎక్కువ శాతం చూసినవే ఉన్నాయి, అందుకనే ఎక్కువ వీడియోలు పెట్టలేదు. ఈ ఎగ్జిబిషన్ కూడా బాగానే ఉంది, చాలా పెద్దదే.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.